వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటప్పుడు 2 ఎగ్జామ్స్ రాయాలనుకుంటారండి. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 2 రాయాలనుకుంటారు, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 1 రాయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు? గ్రూప్ 1 సిలబస్ చూస్తే ఇవి ఉన్నాయండి, గ్రూప్ 2 సిలబస్ చూస్తే ఇవి ఉన్నాయండి, ఎక్స్ట్రా ఇది ఉందండి, అంతే డిఫరెన్స్. రెండింటికి ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయి. మనం చూస్తే మన ప్రిపరేషన్ మెథడ్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. అయితే గ్రూప్ 1లో ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్, గ్రూప్ 2లో ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్. గ్రూప్ 1లో మెయిన్స్ అనేది సబ్జెక్టు, డిస్క్రిప్టివ్. ఇక్కడ మీరు గ్రూప్ 2లో మళ్ళీ మెయిన్స్ కూడా ఆబ్జెక్టివే. అంటే గ్రూప్ 2 మొత్తం ఆబ్జెక్టివ్, గ్రూప్ 1 ఏమో ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ అండ్ మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ ఉంటుంది. అదే డిఫరెన్స్ తప్ప సిలబస్ మొత్తం సేమ్గా ఉంటుందండి. అందుకనే మీరు ఇది ప్రిపేర్ అయితే రెండింటికి ఉపయోగపడుతుంది. అంతేకాని మీ ఆలోచన, మీ లేయర్ని నేను ఇదే చదువుతున్నాను అది రాయలేను అనుకోవడం పొరపాటు. ఇప్పుడున్న డేస్లో మీరు ఏది ప్రిపేర్ అయినా జనరల్ స్టడీస్ అన్ని ఎగ్జామ్స్ రాయొచ్చు. కానీ మీ టార్గెట్గా పెట్టిన దాని మీద 90% వర్క్ చేస్తూ మిగతా దాన్ని 10% చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతూ ఉంటుంది. అయితే ఇంటిగ్రేటెడ్గా ఉన్న వాటిని ఎలా చదవాలి అని చూస్తే కరెంట్ అఫైర్స్ బోత్ గ్రూప్ 1కి గ్రూప్ 2కి చదివేది సేమ్ స్థాయి అండి. ఏ ఎగ్జామ్ గ్రూప్ 2 ఏం తక్కువేం కాదు. ఇప్పుడు ఆ లెవెల్లో అడిగే ఎగ్జామ్ సివిల్ సర్వీస్ రేంజ్లో కూడా అడుగుతున్నారు. అంటే ఈవెన్ సివిల్ సర్వీస్ గ్రూప్ 1 కూడా అటెంప్ట్ చేయొచ్చు. గ్రూప్ 2 చదివిన వాళ్ళు ఆ స్థాయిలోనే అడుగుతున్నారు. కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎస్వీఆర్ అకాడమీలో నా కరెంట్ అఫైర్స్ చూస్తే మీకు 50% MCQs వస్తాయి, బోత్ గ్రూప్ 1 గ్రూప్ 2. ఇది నా అష్యూరెన్స్. అండ్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ కానీ ఏపీ ఎకానమీ కానీ గ్రూప్ 1కి గ్రూప్ 2కి సేమ్ అండి. సో గ్రూప్ 1 చదివేటప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటిని కలిపే చదవచ్చు, ఈవెన్ గ్రూప్ 2 కూడా చదవచ్చు. సో ఇక్కడ ఎస్వీఆర్ అకాడమీలో ఇచ్చే గ్రూప్ 1 కోర్స్ అనేది రెండింటికి ఉపయోగపడుతుంది. వన్స్ మీరు ఎస్వీఆర్ అకాడమీలో గ్రూప్ 1 కోర్స్ తీసుకుంటే అది గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటికీ ఉపయోగపడుతుందండి. ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు దాంట్లో. అండ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ రెండింటికి సేమ్. అసలు సిలబస్లో కొంచెం తేడానే తప్ప సిలబస్ మొత్తం సేమ్ అండి. ఇంకా ఓన్లీ మీరు డిస్క్రిప్టివ్ రాయటం నేర్చుకుంటే సరిపోతుంది గ్రూప్ 1కి సంబంధించి, అంతే. పాలిటీ కూడా అంతే అండి. హిస్టరీ కూడా ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఈ 8 టాపిక్స్ని కనుక మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రూప్ 1 గ్రూప్ 2 అనే మైండ్ లేకుండా 0 నుంచి 100% వరకు కనుక ఎస్వీఆర్ అకాడమీలో చదవగలిగితే మేము ఇచ్చిన వీడియోస్ని మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారు అని తెలియకోకుండా ప్రిలిమినరీస్ బోత్ రాయొచ్చు. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. గ్రూప్ 1కి వచ్చేసరికి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ని ఆల్రెడీ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఎక్స్ట్రాగా ఎవ్రీడే మీకు 7 days ఉంటే ఈ 7 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్, ఎకానమీ, జియోగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 7 daysలో ఈ 7 టాపిక్స్ని కనుక ఒక్కొక్క రోజు కనుక మీరు కవర్ చేయగలిగితే, అంటే డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఎస్వీఆర్ అకాడమీ వీడియో క్లాసెస్ కనుక రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఆటోమేటిక్గా డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ మీకు ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట. అప్పుడు గ్రూప్ 2 వాళ్ళు కూడా గ్రూప్ 1 రాయొచ్చు, గ్రూప్ 1 వాళ్ళు గ్రూప్ 2 రాయొచ్చు. సో ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సు అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది వన్స్ 2 రాయాలనుకున్న వాళ్ళు. సో ఎస్వీఆర్ అకాడమీలో దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్స్లో కూడా నేను ఎస్వీఆర్ అకాడమీ ఏపీఎస్సీ గ్రూప్ 1 లింక్ని ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదా కింద ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేస్తే మీకు చాలా డీటెయిల్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం